చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తాను. నా స్టైల్లో చికెన్ కర్రీ అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం, 2 వెల్లుల్లి వేసుకొని బాగా పేస్ట్ కింద చేసుకోవాలండి. మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను 1 కేజీ చికెన్ తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, అందులో వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని అందులో వేసుకుందామండి. చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి కదండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా చికెన్ ఎలా మగ్గిందో. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అంతటికి కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా చికెన్ పట్టే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్కి వచ్చే టైం 5 to 10 మినిట్స్ పడుతుందండి. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసింది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం. అంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, అందుకే కారం తక్కువ వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చికెన్ అంతటినీ బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కారం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా మనం కొంచెంసేపు అలా మూత తీసేసి ఉంచాలండి. స్మెల్ పోయిన తర్వాత మనం అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. స్మెల్ అంతా పోయిందండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసుకొని, కాదా సాల్ట్ అది సరిపోతే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ బాగా దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఉడికిపోయింది కూడా. ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుందాం. పుదీనా వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ కొత్తిమీర. పుదీనా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, దానివల్ల ఏంటంటే ఘాటు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.